ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అడవి బిడ్డ అపార జంతు ప్రేమ, ఎలుగుబంటితో గిరిజనుడి అపూర్వ అనుబంధం. అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా. అడవి అంటే క్రూర మృగాలకు నిలయం. కానీ అదే అడవి బిడ్డల మనసు మాత్రం అపారమైన మమకారానికి నిలువుటద్దం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చినలబొడు పంచాయతీ పరిధిలోని దొరవలస గ్రామంలో ఇప్పుడు ఒక గిరిజనుడి జంతు ప్రేమ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్రూర మృగంగా భావించే ఎలుగుబంటిని తన సొంత బిడ్డలా సాకుతూ మానవత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు గెమ్మిలి కన్నయ్య అనే గిరిజనుడు. ఘటన నేపథ్యం: ఏడాది క్రితం కన్నయ్య తన కాఫీ తోటలో పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి ఉండటాన్ని గమనించాడు. కన్నయ్య అరుపులకు భయపడిన తల్లి ఎలుగుబంటి ఒక పిల్లను తీసుకొని అడవిలోకి పారిపోగా ఒక చిన్న గొయ్యిలో మరో పిల్ల ఎలుగుబంటి చిక్కుకుపోయింది. ఒంటరిగా ఉన్న ఆ పిల్ల ఎలుగుబంటి ఇతర జంతువుల బారిన పడుతుందేమోనన్న ఆందోళనతో కన్నయ్య దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. సొంత బిడ్డలా సాకటం. తన ఇంట్లో పెంచుకునే కోళ్లు, మేకలు, ఆవుల మాదిరిగానే ఆ ఎలుగుబంటిని కూడా పెంచటం మొదలుపెట్టాడు. తాము తినే ఆహారాన్నే పెడుతూ పాలు, పళ్ళు ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఇలా గడిచిన 12 నెలల్లోగా ఆ ఎలుగుబంటితో కన్నయ్యకు విడతీయలేని అనుబంధం ఏర్పడింది. ఒక దశలో దానిని అడవిలో వదిలిపెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఆ మూగజీవి కన్నయ్యపై ఉన్న మమకారంతో మళ్లీ తిరిగి ఆయన ఇంటికే వచ్చేసింది. దీంతో దానికోసం ప్రత్యేకంగా ఒక గూడు ఏర్పాటు చేసి ఆలనా పాలనా చూస్తున్నాడు. మీడియా సాక్షిగా కన్నయ్య మాటల్లో ఈ విషయంపై కన్నయ్య మాట్లాడుతూ, ఈ ఎలుగుబంటి ఎవరికీ ఎటువంటి హాని చేయదు, మనుషులతో కలిసిపోయి ఆడుకుంటుంది. అటవీ చట్టాలపై నాకు పెద్దగా అవగాహన లేదు, కేవలం ప్రేమతోనే దాన్ని పెంచుకుంటున్నాను. అధికారులు అనుమతిస్తే నా దగ్గరే ఉంచుకొని ప్రాణంలా చూసుకుంటాను, లేదు అంటే వారి నిబంధనల ప్రకారం అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశాడు. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ. ఈ వినూత్న అనుబంధం గురించి తెలుసుకున్న అరకులోయ అటవీ శాఖ రేంజ్ అధికారి బి కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించాడు. గ్రామస్తులను అడిగి తెలుసుకోగా ఆ ఎలుగుబంటి వల్ల ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని వారు ధృవీకరించారు. కన్నయ్య మమకారాన్ని గమనించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంతవరకు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో కన్నయ్య వద్దే ఆ ఎలుగుబంటి సురక్షితంగా ఉంటుందని అధికారి కోటేశ్వరరావు వెల్లడించారు. వన్యప్రాణితో ఒక మనిషి పెంచుకున్న ఈ అరుదైన అనుబంధం చూసి అటు గ్రామస్తులు, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు కన్నయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా తామల కన్నయ్య అండి, దొరవలస. మేము ఇలాగ కాఫీ తోటలకి వీడింగు, తర్వాత పళ్ళు కోత, మిరియాల కోత ఇలాంటప్పుడు మేము అడవికి వెళ్తే కాఫీ తోటల్లో 2 పిల్లలతో తిరుగుతుంది తల్లి. తిరుగుతుంటే మేము చూసి గట్టిగా ఎలుగుబంటి అని కేకలేస్తే ఇటు నుంచి అటు నుంచి అందరికి గోలకి కేకలేస్తే, గట్టిగా కేకలేస్తే ఎలుగుబంటి అని కేకలేస్తే ఇంకొక పిల్లని పట్టుకొని పారిపోయింది. పారిపోతే పారిపోయింది అనేసి అనుకుని ఉంటే అలా ఒక పావుగంట తర్వాత ఇది ఒక గొయ్యి దగ్గర అలా ఉండిపోయింది. ఇంకో పిల్లని పట్టుకెళ్ళిపోయింది. ఆ తల్లి పట్టుకెళ్ళిపోతే ఒక అరగంట తర్వాత ఈ పిల్ల ఏడిచింది. ఏడుస్తే ఏటా అనేసి వెళ్ళి చూస్తే ఎలుగుబంటి పిల్ల. మళ్ళీ తల్లి తర్వాత వచ్చి తీసుకెళ్తుంది కదా అనేసి అంటే తల్లి తర్వాత రాలేదు. మనసులు అన్ని వైపులా గోలవుతాయి. దాన్ని బట్టి చిన్నపిల్ల అప్పటి నుంచి తీసుకొచ్చి ఇలా పెంచుకున్నాం. అప్పటి నుంచి ఆ చిన్నపిల్ల అక్కడి నుంచి అలా పెంచుకొని ఇప్పుడు మా ఇంట్లో ఒక పాప బాబు విధంగా దాన్ని ఇలాగ చూసుకునేవాళ్ళు. మాతో ఏ రోజు అది మా మీద అన్యాయంగా అంటే ఇలాగ మాకు చేసినట్టు లేదు. అందరితో ఇలాగ ఊర్లో మనుషుల్ని కూడాను ఇలాగ వచ్చి దానికి చూసుకోవడము, దాంతో ఆడుకోవడము ఇలాగలాగా ఏ రోజు హాని అన్నది లేదు. కాకపోతే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి తీసుకెళ్తామనేసి వచ్చారు. దానికి కూడా మేము ఏంటంటే ఏ రోజైనా తెలియాల్సిన విషయం ఇది. మేము ఎందుకంటే అది ఎప్పుడు మేము తెలియపరచాలి. కానీ మేము ఏటనుకున్నామంటే ఇంత చిన్నక్కడ నుంచి పెంచుకున్నాం కదా ఇంట్లో ఒక మనిషిలాగా, అది ఏటనుకొని తెలియపరుద్దాము అన్న ఆలోచనలతో ఉంటే మాకు ఈ ఆర్టీవీ వాళ్ళు వచ్చి దీనికి ఇలాగ తెలియపరిచారు. దాని నిమిత్తము ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కదిలి వచ్చి తీసుకెళ్ళాలా మేము ఇలాగ మీరు ఈ జంతువుల్ని పెంచడం తప్పు అనేసి అంటే సరేనండి ఇచ్చేస్తాము అనేసి అనుకున్నాము. కాకపోతే మాకు ఇన్నాళ్ళు పెంచాం కాబట్టి, చిన్న పిల్ల అక్కడ నుంచి పెంచాం కాబట్టి కొన్నాళ్ళు కొద్దిగా బాధ అంటూ ఉంటుంది. దానికి కొద్దిగా
మ్, అంటే మర్చిపోయే వరకు. పేరు బి కోటేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి. నేను అరకులో పనిచేస్తున్నాను. మాకు ఈరోజు ఉదయం ఒక ఎలుగుబంటి పిల్లను దొరవలస గ్రామంలో పెంచుతున్నారని సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నేను మరియు మా రేంజ్ సిబ్బంది అందరూ కూడా ఈ దొరవలస గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు విచారించిన అనంతరము మాకు ఒక కన్ఫర్మేషన్ తెలిసింది. ఇక్కడ తామర కన్నయ్య అనబడే వ్యక్తి ఎలుగుబంటి పిల్లను పెంచుతున్నాడని గ్రామస్తులు కూడా తెలిపారు. మేము వెంటనే ఆ కన్నయ్య అనేవారి ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ బయట ఎలుగుబంటి పిల్లని చూడడం జరిగింది. వెంటనే ఆయన కూడా మేము పిలిచి మా డిపార్ట్మెంట్ చర్యల్లో భాగంగా ఏమి జరిగింది అనే విచారణ చేపడుతూ ఆయన యొక్క స్టేట్మెంట్ని కూడా మేము నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ పెంచడానికి గల కారణాలపై ఎప్పటి నుంచి పెంచుతున్నారు అనే ఒక నిజ నిర్ధారణకై గ్రామస్తుల పంచనామా కూడా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ ఎలుగుబంటి పిల్ల అనేది సుమారుగా 1 సంవత్సర కాలం క్రితము దాని తల్లితో పాటు ఇంకో పిల్లతో భాగంగా వీళ్ళు పెంచుకోబడుతున్నటువంటి RYFR భూభాగంలోకి అది వచ్చింది. అప్పుడు వీళ్ళు చేస్తున్న కాఫీ తోటలు, మిరియాల తోటలో పెంపకంలో భాగంగా వాటి సేకరణకు వెళ్ళినప్పుడు వాటిని చూసి వీళ్ళు కూడా భయపడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అరుపులు కేకలు వేయడంతో ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి పిల్లలతో పాటు అది మళ్ళీ కొండల వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్ళే క్రమంలో ఇది చాలా చిన్న పిల్ల అప్పటికి, అందువలన ఇది వాటితో పాటు వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది. తదుపరి ఈయన కన్నయ్య అనేవాడు అది చూసి మానవత దృక్పథంతో ఈయన కూడా జంతు ప్రేమికుడై ఉండడం వల్ల దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి ఎటువంటి హాని తలపెట్టకుండా రోజు దానికి సకల సాపర్యాలు చేస్తూ పెంచుతున్నాడు. అయితే ఎప్పటికైనా ఈ అడవి జంతువుని పెంచడం దానికి ప్రమాదకరంగా మారుతుందని భావించి గత 2-3 సార్లు తీసుకువెళ్ళి మళ్ళీ ఆయన అడవిలో వదిలేశాడని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ ఎలుగుబంటి పిల్ల మళ్ళీ వెతుక్కొని ఆయనకి అలవాటు పడడం వల్ల మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది. అదే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చట్టపరంగా ఏదైనా వన్యప్రాణిని పెంచడం కానీ, దానికి హాని తలపెట్టడం కానీ, లేదా వాటి కోసం ఎటువంటి విషపూరితమైన పదార్థాలు పెట్టడం కానీ, నెట్లు వేయటం కానీ చేస్తే అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్ సెక్షన్ 9 ప్రకారం నేరం. అయితే ఈ వైల్డ్ లైఫ్ ప్రాపర్టీ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్ సెక్షన్ 39 ప్రకారము గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము దీన్ని పరిరక్షిస్తూ డిపార్ట్మెంట్ పరంగా చర్యల కోసం మా ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేసాము. వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రైమరీ దానికి చెకప్ చేయించాము. ఇప్పుడు మాకు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నుంచి ఒక స్పెషల్ టీమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. వాళ్ళతో పాటుగా దాన్ని జూకు తరలించి అక్కడ దాని వైద్య పరీక్షలు అంతా కూడా మేము చేపట్టిన తర్వాత దాని హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని మా అధికారులు సూచించిన మేరకు దాని ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.